హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో ఈ రోజైతే ఇంకో రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను. అదే అండి అటుకులు కట్లెట్. వీటిని అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ చల్లని వెదర్లో వేడివేడిగా ఏమన్నా తినాలి అనుకునే వాళ్ళైతే ఈ స్నాక్స్ అయితే పర్ఫెక్ట్ అనమాట. చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. సో మనం చేసే విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. వీనికి 5 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా రెసిపీ వచ్చేసి. సో ముందుగా అయితే ఒక కప్పు అటుకులను అయితే తీసుకున్నాను. ఈ అటుకులలో వేడి నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి, ఒక కప్పు. సో ఇలా వీటిని వాష్ చేసుకున్నాక వాటర్ని అయితే సపరేట్ చేసుకోవాలి, అటుకులని వాటర్ని. సో ఇలా అటుకుల్ని తీసుకొని వీటిలోకి ఆనియన్, మిర్చి, అలాగే క్యారెట్ అయితే యాడ్ చేసుకుందాము, సన్నగా ముక్కలు కట్ చేసుకొని. సో కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. సో కొద్దిగా కారము, అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాము. సో అలాగే ఒక కప్పు అటుకులకి పావు కప్పు శనగపిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. వాటర్ అయితే ఏం యాడ్ చేసుకోని అవసరం లేదు, ఎందుకంటే అటుకులలోనే వాటర్ అనేది ఉంటుంది, వాటర్ కంటెంట్. సో నార్మల్గా కలుపుకుంటే మనకి పూరి చపాతీకి ఎలా కలుపుకుంటామో అలా అయితే అవుతుందన్నమాట పిండి వచ్చేసి. సో ఇలా ముద్దగా అయిపోయాక మనం చిన్న చిన్న బౌల్స్గా అయితే తీసుకొని వాటిని కట్లెట్స్గా అయితే ఒత్తుకుంటే సరిపోతుంది. సో మనం చేత్తోటే చిన్న అప్పలాగా అయితే ప్రెస్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో అంతే అండి. సో అలాగే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. మనమైతే డీప్ ఫ్రై చేయట్లేదు, జస్ట్ కాల్చుకుంటున్నాం అనమాట. రెండు వైపులా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మనకి ఎన్ని కట్లెట్స్ పడతాయో అన్ని కట్లెట్స్ అయితే యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ రెసిపీ అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ కూడా చాలా తక్కువ అయితే పడుతుంది అనమాట నాన్ స్టిక్ తీసుకుంటే. సో చూస్తున్నారు కదా, ఈ రెసిపీ మీకు ఎలా నచ్చింది అనేది అయితే కామెంట్ రూపంలో చెప్పడం అయితే అసలు మర్చిపోవద్దు. సో ఇవి మీరు స్పెషల్గా చేసి మీరు ఎవరికైనా ఇచ్చినా ఇవి అటుకులతో ప్రిపేర్ చేశారు అంటే అసలు నమ్మరు అనమాట, అంత బాగుంటాయి అనమాట. సో అటుకుల ఫ్లేవర్ కానీ ఏది స్ట్రక్చర్ కానీ ఏమీ తెలియదు, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. సో ఇదైతే నన్ను నమ్మి మీరు చేయండి, చాలా బాగుంటుంది, తక్కువ టైంలో అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఫైనల్గా 2 సైడ్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో దీన్ని అయితే సాస్తో తింటే మాత్రం సూపర్గా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో వీటిని అయితే హై ఫ్లేమ్లో కానీ లేకపోతే లో ఫ్లేమ్లో కానీ కుక్ చేసుకోవద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి. అంతే అండి, ఫైనల్లీ మన అటుకుల కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. సో స్నాక్స్కి అయితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పైన అయితే మంచిగా క్రంచీగా, లోపలైతే సాఫ్ట్గా అయితే ఉంటుందన్నమాట. మనకైతే మరీ పల్చగా చేస్తే విరిగిపోతాయి అన్నమాట. సో ఈ స్ట్రెచ్చర్లో ఉంటే సరిపోతుందన్నమాట. సో మరీ పెద్ద సైజ్ చేసినా ఇరిగిపోతాయి. సో మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.